వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో జరుగుతున్న శిక్షణ తరగతుల సందర్భంగా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నంబు రాజన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో హిందుత్వ మతోన్మాద విధానాలను అమలు చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం కాకుండా సంపన్నుల కోసం పనిచేస్తుందని అన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో జరుగుతున్న శిక్షణ తరగతుల సందర్భంగా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నంబు రాజన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో హిందుత్వం మతోన్మాద విధానాలను అమలు చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం కాకుండా సంపన్నుల కోసం పనిచేస్తుందని అన్నారు. ప్రజల సంపద పెట్టుబడిదారులకు కట్టబెట్టే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడిదని అన్నారు. దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికా సామ్రాజ్యవాదులకు కట్టబెడుతూ దేశభక్తి గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఆయిల్ ఉత్పత్తులపై ఎందుకు పన్నులు విధించడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కోసం ఉన్న అనేక చట్టాలను రద్దు చేయడంతో పాటు సవరణలు చేస్తుందని అన్నారు. నిధులు కేటాయించకుండా అందరికీ యూడిఐడి కార్డ్స్ ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా 15 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. వికలాంగులకు సహాయ పరికరాల పంపిణీ కోసం ఉన్న పథకానికి నిధులు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ప్రతి వికలాంగునికి అంత్యోదయ రేషన్ కార్డ్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. 2013లో నరేగా పథకంలో వికలాంగులు తేలికపాటి పనులు చేయాలని నిర్ణయం చేసిందని, కొత్త చట్టంతో వికలాంగులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్తంగా ప్రచారోద్యమం నిర్వహిస్తామని అన్నారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో వికలాంగులకు వారి పిల్లలకు 5% సీట్స్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పెంపు, ఉచిత బస్ పాస్ సాధన కోసం ఉద్యమానికి వికలాంగులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉపేందర్, సహాయ కార్యదర్శి జె రాజు, భువనగిరి జిల్లా అధ్యక్షులు సూరపంగ ప్రకాష్, కోశాధికారి లలితలతో వివిధ జిల్లాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Rajan, National Working President of the National Platform for the Rights of the Disabled. We are holding a 3-day class session, educative class session for the organizers of the NPRD in Telangana. See, now the ruling government at the center, the BJP Modi government, is every year they are marginalizing the allocation for the fund for the disabled. Because of this, the main key issues and schemes, it is paralyzed now. For example, the UDID card, basically the disabled has to get the government schemes through this provision of UD, Universal ID Card for the Disabled, which has been started in 2014. Now we are standing in 2016. Overall in India, only 33% of the disabled have been provided UDID cards. Rest of them not provided. This is because of their fund allocation. Since they are reducing the fund allocation, this UDID card has not been provided throughout the country. Next, the pension. Now India is now standing in the universal poverty index in the number 106. Why it is? Because of jobless, because of their retrenchment from the jobs. Many have been wandering in the streets. Disabled have not been provided jobs, including the government and the private sector. So that the pension is very important. Since from 2012, since from the Modi government assumed office at the center, they have not increased a single penny for the pension. Still their provision is 300 rupees only across this country. Now, another thing is the livelihood issue.
the government has to provide 35 kilogram of food grains every month through Antyodaya Anna Yojana scheme. But the government of India, the Modi government, it is not coming forward to provide the enough funds for this scheme. This has not been implemented. Now the rural poor, rural disabled, expecting these Manrega jobs, now they smashed and they have been swindled they have been curtailed this Manrega, and they are introducing BB Gramji Act. Now they are going to implement from July, so that the rural poor will be affected because of non-getting of jobs in the Manrega. So that our NPRD is planning national-wide campaign to mobilize disabled and protest against the anti-disabled, anti-people acts of Modi government at the center. The national-wide campaign will conclude within a 3 months time in Delhi, and we are also plan to hold our national conference in the month of August or September in Kerala. అడివయ్య వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నిన్న ఈరోజు రేపు 3 రోజుల పాటు యాదగిరిగుట్ట భువనగిరి జిల్లాలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ శిక్షణ తరగతులకు 20 జిల్లాల నుండి 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రేపు మా రాష్ట్ర విస్తృత సమావేశం జరుపుతూ ఉన్నాం. ఈ విస్తృత సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల స్థితిగతులను చర్చించి భవిష్యత్తు కార్యాచరణని తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించబోతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు పెంచుతానని చెప్పేసి హామీ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 30 నెలలు అవుతా ఉన్నా వికలాంగుల పెన్షన్ పెంచే ప్రయత్నం చేయట్లేదు. ఈ సంవత్సరం పెట్టినటువంటి బడ్జెట్లో వికలాంగుల పెన్షన్ పెంపు కోసం 1 రూపాయి పైసా గిట్ట రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు. కానీ రేపు జూన్ 2 తారీఖు నాడు 2 లక్షల మందికి చేయూత పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. బడ్జెట్లో నిధులు పెంచకుండా 2 లక్షల మంది చేయూత పెన్షన్లు ఎట్లా ఇస్తాడని చెప్పేసి వల్ల వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ప్రభుత్వం పెన్షన్లు పెంచట్లేదు. 2023 అక్టోబర్లో తెలంగాణ రాష్ట్రంలో 44 లక్షల మంది వికలాంగులకు చేయూత పెన్షన్స్ వస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2026 ఏప్రిల్ నాటికి 42 లక్షల మందికి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 196,000 మంది చేయూత పెన్షన్లు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. వాటన్నిటిని వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబర్లో దరఖాస్తులు స్వీకరిస్తే 24,75,000 మంది పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వకుండా మళ్ళీ దరఖాస్తులు స్వీకరించడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేయూత లబ్ధిదారుని మోసం చేయడం తప్ప మరొకటి